ప్రతిగా ప్రజాపాలనలో పురుగులు అన్నమే గతి అయింది గురుకుల విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు, మధ్యాహ్న భోజనం తినేటువంటి విద్యార్థులకు. సో ఇప్పటికి వరుసగా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కలుషిత ఆహారం తినడం, సరైనటువంటి నాణ్యమైన భోజనం లేకపోవడంతో వాళ్ళు ఆ ఆహారం తిని ఫుడ్ పాయిజన్ జరిగి చాలామంది విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. సో గురుకుల విషయానికి వస్తే గురుకులాల్లో కూడా సరిగ్గా భోజనం అందించక, ఒక నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందించకపోవడం వల్ల అక్కడ కూడా అనేక మంది విద్యార్థులు అస్వస్థత గురి కావడం, కొంతమంది విద్యార్థులు అయితే పాము కాటుకు గురి కావడం, కొంతమంది విద్యార్థులు అయితే అక్కడ భరించలేక, అక్కడ ఇక నాణ్యమైన అన్నం దొరకట్లేదు మాకంటూ భరించలేక గురుకులాల నుంచి తప్పించుకొని వచ్చే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా నిత్యకృత్యంగా కనిపిస్తున్నాయి. సో మధ్యాహ్న భోజన పథకం, ప్రభుత్వ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కావచ్చు సమర్థవంతంగా ఎందుకు నిర్వహించలేకపోతుంది ప్రభుత్వం? తర్వాత గురుకులాల వ్యవస్థ చాలా సమర్థవంతంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ వ్యవస్థను ఎందుకు అంత స్థాయిలో కొనసాగించలేకపోతుంది ప్రభుత్వం అనే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఎస్, మా ప్రతినిధులు వంశీ అండ్ రవీందర్ నిజామాబాద్ నుంచి మనకు లైవ్లో ఉన్నారు. రైట్ వంశీ, గతంలో వాంకిడి గురుకుల అక్కడ జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో చాలామంది నిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దాంట్లో ఒక విద్యార్థిని ఇంకా శైలజ ఇంకా నిమ్స్లోనే ఉంది. ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందని చెప్తున్నారు? ఇంకా ఎన్ని రోజులకు కోలుకునే అవకాశం ఉందంటున్నారు? ఏం చెప్తున్నారు డాక్టర్లు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా విద్యాలయాలు నరక కూపాలుగా మారాయని కూడా చెప్పాలి. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెల ఏదైతే డిసెంబర్ తర్వాత జనవరి నెలలో మొదటి కేసు భార్గవి అనే విద్యార్థిని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్తో చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి నెల ఫుడ్ పాయిజన్లు కావడము, అటు కొంతమంది చిన్నారులు మరణించడము, అటు గురుకులాల్లోనే కావచ్చు, దాంతోపాటుగా జెడ్పీ పాఠశాలలు కావచ్చు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, ఇలా ప్రతి నెల ఏదో ఒక దగ్గర ఏదో ఒక సంఘటన మనకు కనిపిస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణము ఏదైతే సన్న బియ్యాన్ని అటు కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే కాలానికి అత్యధికమైనటువంటి ఏవైతే సరుకులు ఉంటాయో వాటిని వాడడం కావచ్చు, దాంతోపాటుగా మక్కిపోయినటువంటి దొడ్డు బియ్యము, ఏదైతే పురుగుల బియ్యం ఏవైతే ఉంటాయో వాటిని వాడటం కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వైఫల్యాలు, కొంతమంది విద్యార్థులు ఏదైతే విష జ్వరాలతో మరణించినటువంటి పరిస్థితి కూడా మనం గురుకులాల్లో చూసాము. ప్రజెంట్ ఏదైతే దాదాపుగా 25 రోజుల క్రితము కొమరంభీం, ఆసిఫాబాద్, వాంకేడిలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాదాపుగా 70 మంది చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అందులో 3 చిన్నారులకు తీవ్రమైనటువంటి అస్వస్థత అయితే హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత అందులో 2 చిన్నారులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజెంట్ 9వ తరగతి చదువుతున్నటువంటి శైలజ అనే విద్యార్థి పరిస్థితి మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్న ఏదైతే ఆందోళనకరంగా ఉందని కూడా మనం చెప్పాలి. ప్రజెంట్ ఆ చిన్నారికి సంబంధించి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావడం కావచ్చు, దాంతోపాటుగా కిడ్నీస్ ఫీడ్ మీద ఎఫెక్ట్ కావడం కావచ్చు, దాంతోపాటుగా గ్యాస్ట్రిక్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా అయినాయని కూడా అటు వైద్యులు చెప్తా ఉన్నారు. అటు కుటుంబ సభ్యులు కూడా అటు శైలజ ఆరోగ్య పరిస్థితి పైన ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా మాగునూరులో మనం నారాయణపేటలో చూసినాము ఇష్యూస్ సంబంధించి కూడా, అక్కడ కూడా దాదాపుగా 50 మందికి పైగా కూడా చిన్నారులు అడ్మిట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు మాగనూరులో జరిగిన తర్వాత వాంకిడిలో జరిగినా కూడా విద్యార్థుల పేరెంట్స్ యొక్క మానసిక స్థితి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్లా మారుతుంది ప్రభుత్వ విద్యాలయాల పట్ల, తర్వాత గురుకులాల పట్ల? ఒకప్పుడు చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు, ప్రభుత్వ గురుకులాల్లో కూడా మంచి నాణ్యమైన భోజనం దొరుకుతుందని, తర్వాత ప్రభుత్వ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనంలో కూడా నాణ్యమైన భోజనం దొరుకుతుందని. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం ఏం కనిపిస్తుంది? వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు రాజేష్, ఏదైతే మనం 25 రోజుల క్రితం వాంకేడికి సంబంధించినటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలో దాదాపుగా 600 మందికి పైగా చిన్నారులు అక్కడ చదువుకుంటూ ఉండేవారు. కానీ ఏదైతే ఇన్సిడెంట్ ఫుడ్ పాయిజన్కి సంబంధించిన ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రజెంట్ ఆ స్కూల్లో చదువుతుంది కేవలం 110 మంది మాత్రమే విద్యార్థులు చదువుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే పేద విద్యార్థులు అటు చదువుకు కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇది ఖచ్చితంగా అటు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి ఏదైతే ఇప్పటికైనా మేల్కొనాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేత కిషోర్ గౌడ్ కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనం విద్యాలయాల్లో మరణాలు చూస్తూ ఉన్నాము. అటు గురుకులాలు కావచ్చు, దాంతోపాటుగా వివిధ పాఠశాలలు కూడా ఫుడ్ పాయిజన్కి సంబంధించి కూడా. దీని గురించి మీరేమంటారు?
ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం చేపట్టిన 11 నెలల కాలంలోనే ఈ సంక్షేమ హాస్టల్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, ఇవన్నీ కూడా సంక్షేమ హాస్టల్గా మారడం జరిగింది. ఈ సంక్షేమ హాస్టల్ కాదు, సంక్షోభ హాస్టల్గా తయారు చేయడం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక కుట్రపూరితంగా ఎప్పుడు కూడా ఒకటే మాట అంటుడు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అన్నాడు. కానీ కేసీఆర్ గారు ఏదైతే స్థాపించి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవాలి, ఉన్నత విద్యను అభ్యసించాలని ఒక మంచి సదుద్దేశంతోనే వారికి నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ కళాశాలతో సమానమైన విద్యను అందిస్తూ వారికి నాణ్యమైన భోజనం పెట్టాలని మంచి ఉద్దేశంతో పెట్టిన ఈ గురుకుల పాఠశాలను నిర్వీర్యం చేయడం కోసమే ఈరోజు ఈ గురుకుల పాఠశాలలో సరైన వసతులు కల్పించకుండా సన్న బియ్యాన్ని బంద్ చేసిండు, సరైన సరుకులు ఇవ్వట్లేదు, టైం అయిపోయిన సరుకులను సరఫరా చేస్తుండు, కూరగాయలు కూడా ముక్కిపోయిన కూరగాయలు పెట్టి ఈ విద్యార్థులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ స్కూళ్ళలో ఉంటే మేము చనిపోతాము, ఈ స్కూళ్ళలో మా పిల్లల్ని వేస్తే చనిపోతామనే భ్రాంతి కలిగించే విధంగా తల్లిదండ్రుల్లో ఒక విషం నింపే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క వర్గాలు చదువుకోకూడదు, వీరు చదువుకు దూరంగా ఉండాలి, వీరు బానిసల్లాగా ఉండాలన్న ఒక కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు చేస్తుంది. ఈరోజు చూస్తున్నాము మనం ఆయన చేపట్టిన ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే దాదాపు 42 మంది విద్యార్థులు వివిధ జిల్లాల్లో వివిధ కారణాలకు కేవలము హాస్టళ్లలో ఉండడం వల్లనే ఈ యొక్క 42 మంది విద్యార్థులు భావి భారత పౌరులు, ఈ రాష్ట్రానికి దేశానికి ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు ఉన్న వీరు చనిపోవడం జరిగింది. అంటే ఈరోజు ఒక కుట్రపూరితంగా ఈరోజు ఒక దాని ప్రకారము ఏదైతే కావాల్సిన ఉన్నాయో హాస్టళ్ళకు కావాల్సిన వాటి నిధులు విడుదల చేయకుండా కేవలం తనకు కమిషన్ వచ్చే కాంట్రాక్టర్లకే నిధులు విడుదల చేస్తుండు. తను అధికారం చేపట్టిన నుండి ఇప్పటి వరకు కూడా మెస్ బిల్లులకు ₹1 కూడా విడుదల చేయలేదు. ఒకవైపు చూస్తున్నాము మనం హాస్టళ్లకు అద్దెలు చెల్లించలేక తాళాలు వేసే పరిస్థితి ఏర్పడ్డది. వారికి సరైన మంచినీరు కూడా అందించలేని దుర్మార్గమైన పాలన ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి వేములవాడ సభలో ముఖ్యమంత్రి అంగీకరించారు. ఆల్రెడీ నాసిరకం బియ్యం జరుగుతున్నాయి, నాసిరకం కూరగాయలు అందుతున్నాయి, ఫుడ్ పాయిజన్ జరుగుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి అంగీకరించారు. ఆ విషయం గురించి కూడా ప్రస్తావించండి. అక్కడ అంశం కూడా మనం చూస్తున్నాము. సీఎం కామెంట్కి సంబంధించి ఏమంటారు? సీఎం ఏమన్నాడు, నేను దీనిపైన విచారణ చేస్తా, అధికారులపై చర్య తీసుకుంటా అంటుండు. కానీ అది జరిగిన 24 గంటల్లోనే మరొక ఘటన జరిగింది. కాబట్టి ఇది అంతా కూడా ప్రాణం పోయినాక మరి మళ్ళీ తిరిగి ఇయ్యలేము. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మేము ఏం చూస్తున్నామంటే దీనిపైన సమగ్రమైన విచారణ చేయాలి. ఈ రకంగా ఎందుకు జరుగుతుంది, ఈ రకంగా ఏమవుతుంది, అసలు సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న లోటుపాట్లపైన మీరు తక్షణమే ఒక విచారణ కమిటీ వేయాలి, దాని మీద సిట్టింగ్ జడ్జితో ఒక విచారణ కమిటీ వేయాలని మేము కోరుతున్నాం. ఇదే అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యాలయాలు ఏదైతే గురుకులాలు కావచ్చు, సంక్షేమ హాస్టళ్ళకి సంబంధించి కావచ్చు, ఇలా ప్రతి చోట కూడా అటు ఏదైతే ఫుడ్ పాయిజన్ తోటి విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వేలాది సంఖ్యలో, వందలాది సంఖ్యలో అటు ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం గురుకులాల్లోనే దాదాపుగా 42 మంది విద్యార్థుల వరకు చనిపోయారని అంటే కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఏ విధంగా ఉన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు రాజేష్. దాంతోపాటుగా ప్రధానంగా సన్నబియ్యం సప్లైని నిలిపివేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఏదైతే ఇతర సామాగ్రి ఏదైతే వంటకు ఉపయోగించినటువంటి ఇతర సామాగ్రి సప్లైలో కావచ్చు, దాంట్లో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆ దిశగా కూడా ప్రభుత్వం నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించే విషయంలో మాత్రం అటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందనేది మాత్రం మనం చెప్పవచ్చు.